లక్షణం అది. నిజమే, మనం అపాత్రులమే కానీ ఆయన మనలను ప్రేమించాడు. మీకు అర్థం అవటానికి ఈ మాట ఓ చిన్న కథ చెప్తాను, మీకు వినాల్సిందే. ఒక భార్యాభర్తలు ఉన్నారట. వాళ్ళిద్దరికీ కూడా పెళ్ళై చాలా కాలమైన పిల్లలంటూ లేకపోయారు. రైట్, ఓకే. వాళ్ళిద్దరికి పెళ్ళై చాలా కాలమైన పిల్లలు లేకపోయారు. అర్థం అర్థమవుతుందా? ఇటు చూడండి, ఈవిళ్ళు మీ ఊరులేనా? ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. నేను కొత్తోడు, నా వంగ చూడండి. వాళ్ళు మీ ఊరోళ్ళేగా, అందుకనే మీరు వినలేకపోతే నేను మాట్లాడలేను. రైట్, జాగ్రత్తగా మళ్ళీ వినాలి. భార్యాభర్తలకి పెళ్ళయింది, వివాహమైన కానీ పిల్లలు లేకపోయారు. వాళ్ళకి అంత బాగా ఆర్థికమైన పరిస్థితుల్లో బాగా ఉన్నతంగా ఉన్నవాళ్ళే. కానీ ఒక రోజు వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకున్నారట. ఏమనంటే, ఏమండి, దేవుని దయ వల్ల ఎంతవరకు మనకి ఏ కొరత రాకుండా సంతోషంగా మనం వెళ్ళిపోయాం. ఒకవేళ మనం మంచాన పడి ముసలోళం అయిపోతే మళ్ళీ చూసేవాళ్ళు ఎవరు ఉన్నారండి అని అడిగిందట ఆమె. అవునే, నాకు కూడా గుర్తు రాలేదే, ఏదో అలాగే వెళ్ళిపోతున్నాం కానీ కదా, నువ్వు మంచాన పడి నేను మంచాన పడితే ఏమైపోతే మనల్ని చూసేవాళ్ళు ఎవరనంటే ఇలా వినాలి. అప్పుడు ఆలోచించి అన్నదట ఆమె, లేదండి, ఇక్కడ దగ్గరనే ఒక అనాథ శరణాలయం ఉంది. అనాథ శరణాలయంలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఎవరినైనా తీసుకొచ్చి పెంచుకుందామంటే, అమ్మా ఎంతకాలం నాకు ఐడియా రాలేదే, పద అని చెప్పి కారు తీసుకుని వెళ్ళారు. అనాథ శరణాలయం దగ్గరికి వచ్చి చూసుకుంటారు, దిగారు అంతే. ఈలోగా హోమ్ యజమాని ఇక్కడ కూర్చొని నిలబడి ఈ టేబుల్ దగ్గర నిలబడి అలా చూస్తూ ఉన్నాడట. పిల్లలందరినీ చూస్తున్నాడు. చిన్న చిన్న పిల్లలు ఎదురు ఆడుకుంటున్నారు, ఎదురు కొట్టుకుంటున్నారు, ఒకళ్ళు నిద్రపోయారు, ఒకళ్ళు మొత్తం ఒళ్ళంతా ఖరాబు చేసుకున్నారు, ఒకళ్ళు చీము, ఎంత రకరకాలుగా ఉన్నారట. ఆ పిల్లలందరినీ ఇలా చూస్తుండగా కారు చాగేటప్పటికి ఎవరబ్బా వచ్చారనేటప్పటికి ఒక పెద్ద జమీందారు గారు వచ్చారు. ఈయన వచ్చారేంటని అటు చూసి గబగబ దిగి అటు వెళ్ళబోతే ఆయన అన్నారట, లేదండి, మీతో చిన్న పనుండి వచ్చానన్నట. అయ్యో, మీరు చెప్తే నేనే వచ్చేవాడిని కదా, ఎందుకు సార్ అనంటే, ఇలా మాట్లాడుకుంటూ ఈ టేబుల్ దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటారని. ఏమీ లేదండి, మీ దగ్గర పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు ఎవరినైనా తీసుకెళ్ళి పెంచుకుందాం అనుకుంటున్నాం, మీరేమంటారని అంటే ఆ యజమాని అన్నాడట, అయ్యో, మీరు నన్ను పర్మిషన్ అడగటం ఏంటి, మీకు నచ్చిన పిల్లల్ని ఎవరినైనా పట్టుకెళ్ళండి అంటే, ఇలా కూర్చొని నిలబడి మాట్లాడుతూ ఇలా చూసుకుంటూ ఉన్నారు ఆతృతగా, ఎవరు బాగున్నారని. ఇలా చూస్తూ ఉంటుండగా ఓ చిన్న పిల్ల చివరన కూర్చొని చాలా ముద్దుగా, అందంగా, కళ్ళు, జుట్టు, రూపం చాలా ముద్దుగా ఉందట. అది వెంటనే ఆ తల్లి కళ్ళు, ఈయన కళ్ళు ఆ పిల్ల మీద పడ్డాయి. ఇదిగో చూసారు ఎంత యాక్టివ్గా ఉందో, ఎంత చక్కగా ఉందో అనుకొని ఆ పాప దగ్గరికి వెళ్దాం అనుకొని, అదిగా చూసారా అని పాపను చూపిద్దాం అనుకునేటప్పటికి ఈయన లేచి కాలు బయలుదేరి ఇలా వెళ్ళబోయేటప్పటికి ఇలాంటి టేబుల్ కింద ఎప్పుడు దూరిందో ఒకటి తన చేతులు ఈయన కాళ్ళు మీద పడ్డాయట. ఇక్కడ ఎవరున్నారబ్బా అని చూస్తే చిన్న పిల్ల బుగ్గలు లోనకి వెళ్ళిపోయి, కళ్ళు లోనకి వెళ్ళిపోయి, నెత్తి మీద 2-3 వెంట్రుకలు తప్ప రేపు మాపు చచ్చిపోయే రూపంతో ఉన్న పిల్ల, దాని చేతులు ఆయన కాళ్ళు మీద పడితే ఆ పిల్ల మాట్లాడలేదు కానీ ఆయనకు అనిపించిందట, కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నట్టుగా అనిపించిందట. ఏమన్నా తెలుసా, అయ్యా, వచ్చిన వాళ్ళందరూ దాన్ని చూసి ముద్దు పెట్టుకుని ఎత్తుకుంటున్నారు, కానీ నాలాంటి దాని పరిస్థితి ఏంటి, నన్ను వదిలేస్తావా, నీ కాళ్ళు పట్టుకుంటున్నానయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దని బ్రతిమలాడుతున్నట్టు అనిపించిందట. వెంటనే ఆయన మనసులో అనిపించి, అమ్మాయి, ఇదిగో పాప అయితే ఎలా ఉంటుంది అన్నాడు. ఆ యజమాని అన్నాడు, అయ్యో, అదేం టేస్ట్ అండి మీది, అమ్మగారు టేస్ట్ చూడండి ఎంత బాగుందో, అది నిజంగా అది చాలా తెలివైంది, మీరైతే ఇలాంటి దిక్కుమాలదాన్ని ఎన్నుకున్నారేంటి, రేపు మాపు చచ్చిపోతే పెంటలో పాడేయటానికి తప్ప దేనికి పని చేయదంటే మొత్తానికి ఇద్దరు కూడా అంగీకరించి ఆ చిన్న పిల్లని ఎత్తుకుని పెంచుకోవటానికి తీసుకెళ్లారట. నిజంగా ఆ అమ్మాయి ఎవరో చెప్తారా అంటే నీవు నేనే అంటారు. ఎందుకో తెలుసా, మనం నిజంగా దేనికి పని చేస్తామో చెప్పండి అని ఒక్క మాట. ఎవరో అంటారు, మనమంట మన ఊర్లో తప్ప దమ్మిడికి మారమంట. అవునా కదా చెప్పండి. మన చదువులో కానీ, మన డబ్బులు కానీ, మన దాంట్లో కానీ ఈ ఊరికి సరిపోతాం తప్ప ఊరు దారి ఇంకో ఊరు వెళితే దమ్మిడికి
మనం మారం, మనం సరిపోం. అలాంటి మనలను యేసు ప్రభు మనలను ప్రేమించాడు. ఈరోజు ఆయన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు. ఎంత భాగ్యం! ఆయన మనలను ప్రేమించి ఆయన సమస్తాన్ని మన కొరకు అప్పగించాడు. ఇప్పుడు చూడండి, ఆ పాపం తీసుకెళ్లారు, ఇంట్లో పెట్టుకున్నారు, ఇంటి పేరు మారిపోయింది, ఆస్తంతటిగా వారసురాలు అయిపోయింది. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు, బొగ్గులు వచ్చినాయి, జుట్టు పెరిగింది, ఆరోగ్యవంతురాలైంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరంటే ఎవరు చెప్తారు? అలాగే మన పేరు కూడా మనం ఎందుకు పనిచేయని వాళ్ళమే కానీ యేసు ప్రభు పేరు చెప్పుకోవటానికి, ఆయన నా తండ్రి అని చెప్పుకునే ధైర్యాన్ని యేసు ప్రభు మనకిచ్చాడు. ఒక్క మాట అడుగుతున్నాను, మీలో ఎంతమంది యేసు క్రీస్తు నా రక్షకుడు అని చెప్పగలరు? చెప్తారా? మీరు చెప్తారా? యేసు ప్రభు నా తండ్రి అని చెప్పగలరా? యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పగలరా? కొంతమందికి యేసు ప్రభు ఏంటో అర్థం కాలేదు. ఆయన మనలను ప్రేమించి మన కొరకు తన సమస్తాన్ని ఇచ్చి ఆయన ఆస్తులు మనల్ని భాగస్తులుగా చేశాడు. కాబట్టి ఆయన ప్రేమ ఇంత అంత కాదు, అంత ప్రేమించిన ఆయన. మనం ముందుకు వెళదాం, పాఠం ముందుకు వెళదాం. ఆయన అడిగాడు, నీవు వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, అంత ప్రేమించిన వాడు మన నుంచి ఏం ఆశపడుతున్నాడంటే, ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను అని అంటే పేతురు అడిగినాడు, నిజం నేను కదా, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. మనం కూడా అదే మాట చెప్తాం. కానీ వాక్యం 109వ కీర్తనలో ఏం చదివామంటే, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టారన్నారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఇలా చూడాలి జాగ్రత్తగా. మరో ప్రశ్న అడుగుతాను. మనమేమో దేవుని ప్రేమించామన్నాం, దేవుడేమో మీరు నా మీద ప్రేమించలేదు కానీ నా మీద పగబట్టారన్నాడు. రెండిట్లు ఏది రైటో చెప్పండి, భోంచేసి వెళ్ళిపోదాం. మీరు అంత సీరియస్గా చూడు, నేను చూస్తా. మళ్ళీ అడగనా? మనమేమో యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాం అన్నాం, దేవుడేమో నిన్ను ప్రేమించటం లేదు, పగబట్టారన్నాడు. మన మాట రైటా, దేవుని మాట రైటా అన్నాను? నా మాట రైటా, దేవుని మాట రైట్. మరి మనం చెప్పాం, మరి మన మాట ఏంటి? ఏమంటారమ్మా? మన మాట రైటా, దేవుని మాట రైటా? దేవుని మాటే రైట్. మనం అనుకుంటున్నాం ఏంటంటే దేవుని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ నిజంగా ప్రభు కొలతలు చూస్తే ఆయన ఆశించినంత ప్రేమ మనం చూపించడం లేదు. ఈ రాత్రి మనకు అర్థం అవుతుంది. ఆ మాట ఆఖరు చెప్తే నా మీద పగబడతారు. మీరు దేవుడు పగబడతాం కాదు, కానీ మీరు నా మీద పగబడతారు. కాబట్టి జాగ్రత్తగా ఒక మాట వినాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆఖరి అధ్యాయం. ఇది వాస్తవంగా ప్రసంగం ఆఖరులో చెప్పాలి, కానీ ఆఖరు చెప్తే బాధపడతారు. కాబట్టి ముందు చదువుతాను, తర్వాత అవసరాన్ని బట్టి చెప్తాను. ఆఖరి అధ్యాయం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే, నేను అన్న మాట ఏమన్నాడు తెలుసా వాక్యంలో? ఎవరైనా ప్రభువును ప్రేమించకుంటే వాడేమవుతాడు? శాపం పొందుతాడు అన్నాడు. అర్థమైందా? ఆయన మన ప్రేమను ఆశపడుతున్నాడు. మనం ఆయన ప్రేమించకపోతే ఇలా వినాలి, ఆయన మన ప్రేమకు బదులుగా మనం ఆయన ప్రేమించకపోతే మనం శాపగ్రస్తులం అయిపోతామన్నాడు. బైబిల్లో పదాలు చాలా తక్కువగా కనబడతాయి. శాపం అనే మాట బైబిల్లో కొత్త నిబంధనలో చాలా తక్కువ కనబడతా ఉన్నాయి. దాంట్లో ఇదొక్క మాట ఏంటంటే, యేసు ప్రభువుని ప్రేమించని వాడు శాపగ్రస్తుడైపోతాడన్న మాట ఈ రాత్రి వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం ఆయన ప్రేమిస్తున్నామా లేదనేది ఇవాళ అర్థం చేసుకోవటానికి వాక్యంలో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. దయచేసి హోషేయ గ్రంథం చూడండి, 750వ పేజీ. హోషేయ గ్రంథం పాత నిబంధనలు ఉంటుంది. మనం ప్రేమిస్తున్నామా లేదా అనే మాటకి ఇక్కడ ఆధారం చూస్తే 11వ అధ్యాయం, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిపించితిని. 3వ వచనం చూసేయండి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వాడికి నడక నేర్పిన వాడను నేనే, నంబర్ 1. రెండవది, కౌగలించుకున్న వాడను నేనే. 3వది,
నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వానికి మనసునా పట్టలేదు. 3 విషయాలు చెప్పాను. ఇక అలా చదివితే ఈ అధ్యాయంలో చాలా ఉన్నాయి, కానీ నా సమయాన్ని బట్టి కనీసం 3 మాటలన్నా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మళ్ళీ చూడాలి. యేసు ప్రభు మనల్ని అంత ప్రేమిస్తే మనం ఆయన ప్రేమించాలని ఆశపడుతున్నాడు. అడిగితే మనం అన్నాం ఆయన ప్రేమిస్తున్నాం అంటున్నాం, కానీ వాక్యం ఏం చెప్తుందంటే మీరు నన్ను ప్రేమించడం లేదు, పగబట్టారన్నాడు. అది ఎలాగో సాధ్యం, ఎలాగో వాక్యంలో మనం చూడగలుగుతున్నామంటే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అతని పేరు ఎఫ్రాయిము. ఆయన గురించి దేవుడు తన వాక్యంలో రాసిన మాట ఏంటో తెలుసా? నంబర్ 1, మొట్టమొదటి మాట, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని నడక నేర్పించిన వాడు దేవుడు. అమ్మా ఇలా చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువ ప్రేమ కలిగిన వాడు. నిజంగా ఆయన ప్రేమ ఎంత మాధుర్యమైంది. ఆయన ఏం చేశాడంటే మన చెయ్యి పట్టుకొని ఏం చేశాడు? ఆయన నడక నేర్పించాడని ఇక్కడ రాశాడు. కానీ కొంచెం ముందుకు వెళ్తున్నానే తీయొద్దు, మీరు రిఫరెన్స్ అయితే ఇబ్బంది పడతారు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో ఏమంటాడు తెలుసా? అసలు నీవు తల్లి గర్భం నుంచి భూమి మీద పడిన ఆ క్షణంలోనే రక్తపు మడుగులో ఉన్న నిన్ను చూసి నీ దగ్గరకు వచ్చి అన్నాడట, బ్రతుకు అన్నాడట. ఆ మాట అన్న తర్వాత కేవమని కేకేశాం మనం. ఒకవేళ ఆయన మన దగ్గరకు వచ్చి బ్రతుకు అనలేదు అనుకోండి, పరదేశులము ప్రియులారా మన పాడరా మీరు? భయం ఆ పాటలు అంటే కొంతమందికి రోజు పాడుకోవాల్సిన పాటలు అండి. మళ్ళా చెప్పనా, మన తల్లి గర్భం నుంచి భూమి మీద వచ్చిన మరుక్షణంలోనే రక్తపు మడుగులో ఉన్న మనల్ని చూసినప్పుడు అందరూ తల్లిని చూశారు, తల్లి క్షేమం చూశారు. కానీ రక్తపు మడుగులో ఉన్న మన దగ్గరకు వచ్చి నా పేరు చెప్పి ఫిలిప్ రాజు బ్రతుకు అంటే అప్పుడు ఏడ్చాను. ఒకవేళ అలాగ అనకపోతే ఫిలిప్ రాజు ఎప్పుడో చచ్చిపోయేవాడు అనమాట. అంతే కదండి. ఆయన తల్లి గర్భాన్ని నుంచి రావటం ముందు కాకుండా కృతజ్ఞత కలిగి ఉండటానికి మాట చెప్తున్నానే, జాగ్రత్తగా వినాలి. అసలు ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర కోటాలు పెట్టుకుంటారా? ఇంటి దగ్గర అన్న ఇక్కడ అలవాటు ఉందా? ఎందుకు పెట్టుకున్నారన్న? మా అమ్మ ఏరియాలో ఉంటాయి. అమ్మ ఎందుకు పెట్టుకున్నావు మీటింగ్ అంటే, అబ్బాయి పెళ్ళి అయ్యిందండి. అమ్మ నువ్వు ఎందుకు పెట్టుకున్నావంటే, ఇల్లు కట్టుకున్నామండి. అమ్మాయి నీకెందుకు అయ్యిందంటే, పిల్లాడు పుట్టాడండి. అమ్మ నువ్వెందుకు కూటమి పెట్టుకున్నావంటే, పిల్లలు పరీక్ష పాస్ అయ్యారండి. ఎందుకు కోటాలు పెట్టుకుంటాం మనం అందరైనా?